అండ్ మా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సో ఒకవేళ మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి దీనికి. సో వన్ డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఫస్ట్ చైతన్య గారు వింటారు. అవును, మీ కండువా ఏదండి? వైట్ లుంగి ఏది? వైట్ కుర్తా ఏది? నాయుడు గారు నైట్ డ్రెస్ లో వచ్చారని చెప్పి రెడ్డి గారు సూట్ లో వచ్చారు. ఎస్, వన్ డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు? ఇంకా సీఎం అవ్వలేదు, బట్ ఏదన్నా నాయుడు గారి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ మట్టుకు నన్ను వదులు ఫస్ట్. వన్ డే సీఎం ఆన్ లైటర్ నోట్. వన్ డే సీఎం అంటే నాకు తెలిసి లైటర్ నోట్లో ఉన్నా మరి ఏం చేద్దాం? రెడీ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. కలిసి టు బీ ఆనెస్ట్, అందరూ కలిసి ముందుకెళ్ళాలనే ఒక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో, డెసిషన్స్ ఏముంటాయో తీసుకుంటాను. మన లైటర్ నోట్ చెప్పాలంటే పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలనుకుంటాను. ఇప్పుడు సరే, మా నాయుడు గారు అదే ఓకే అవును, లైటర్ నోట్ ఫస్ట్ చెప్తా. పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలని నాయుడు గారు చెప్పారు. అదే మా అన్న చెప్పాడు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అయ్యో, చాలా చిన్న కోరికలే ఉన్నాయి సార్, చాలా చిన్న కోరికలు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుందని. వీళ్ళు సీఎం అవ్వకూడదని చెప్పి అనుకుంటారు అందరూ. I mean, this is just on a lighter note, 100%. Yeah, on a serious note, one day CM అవుతే కనుక నేను ఐ వుడ్ అగైన్ మళ్ళీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, బట్ ఆ రోజు వెహికల్స్ అన్నింటికీ హాలిడే ఇచ్చేస్తాను. ఒక్క వెహికల్ కూడా తిరగకూడదు రోడ్డు పైన. సో లెట్స్ స్టాప్ పొల్యూషన్ అట్లీస్ట్ ఫర్ వన్ డే. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రేట్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారని చెప్పాలి. ఆది గారు చైతన్య గారి యాక్టింగ్కి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఎంత రేటింగ్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 5? ఐ థింక్ దీని గురించి నేను మాట్లాడలేదు. హీస్ బీన్ డౌన్ ప్లేయింగ్ రియలీ, యునో, బికాజ్ అందరూ పెద్దోళ్ళు, నేను కొత్తోడిని. బట్ సిరీస్ చూసిన తర్వాత అందరూ చిన్నోళ్ళు, మనోడు పెద్దోడు అవుతాడు. దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అండ్ ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. సో రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 5. అవుట్ ఆఫ్ 5, 5.5. అయ్యో, దట్స్ 150% చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు. సో అండ్ యూ చైతన్య గారు? ఐ కాంట్ రేట్ హిస్ యాక్టింగ్. నో వే. ఏం రాదంటావు? ఏం రాదంటావు? అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఇఫ్ ఒక ఆడియన్ గా నేను చెప్పాలంటే మయసభ వి వర్క్ టుగెదర్. నో మయసభలో నేను ఎదురెదురుగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను కీడాకోలలో నత్తి చేశాను. సో ఇందులో ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్కి దేవా గారు ఆ ట్రైట్ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, నేనే అంత కష్టపడ్డాను, ఇట్ ఇస్ టఫ్, అంటే కొద్దిగా మితిమీరినా కూడా ఇట్ లుక్స్ లైక్ మాకరీ. అసలు ఆది చేశాడు, నేనే ఐ ఫెల్ట్ లైక్ అరే అసలు ఏం చేశాడు. అలాంటి చాలా సందర్భాల్లో నాకు ఫేవరెట్ ఈరమ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. దట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. నిన్ను కోరిలో అంటే నాని గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నప్పుడు టు స్టాండ్ అప్ టు హిమ్ ఈజ్ నాట్ ఈజీ. అంటే ఆయన రేంజ్కి వీ కుడ్ నాట్ ఎక్కడా కూడా అది ఒక్క 1% కూడా తక్కువ అనిపించడు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాని లాంటి యాక్టర్నే మ్యాచ్ చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి మనం రేటింగ్ ఏమి ఇస్తారు? ఐ వుడ్ గివ్ 10 out of 5. అంటే ఫెయిలా సార్? కాదు 5కి 10 మార్కులు ఇచ్చారు సార్, ఎక్కువ ఇచ్చారు. మీరు 5.5 ఇస్తే ఆయన 10 ఇచ్చారు. దట్స్ అమేజింగ్. ఎస్. అండ్ ఇప్పుడు ఒకరి డైలాగ్ ఒకరు మార్చి చెప్పాలి. అండ్ నాయుడు గారి డైలాగ్ రెడ్డి గారు చెప్పాలి, రెడ్డి గారి డైలాగ్ నాయుడు గారు చెప్పాలి. ఏదైనా స్టేజ్ మీద మర్చిపోతున్నాం కదా. కిరణ్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి డైలాగు. కిరణ్ గారు లారీ డైలాగ్ అవునా? ఎట్లయినా వచ్చేస్తుంది కదా సార్, 7th August చెప్పేయచ్చు. చెప్పా రెడీ దట్ లారీ 1. సో రెడ్డి గారు ఆయనతో నేను చెప్పాలి. ఎస్, ఆపోజిట్. మడక దున్న కులంలో పెట్టిన నీకెందుకయ్యా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? అబ్బా, అరే వా,
దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ అంటే సో మచ్. దేవా గారు చూస్తున్నారు ఎంత చండాలంగా చెప్పారు దగ్గర మీరు యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ సోనీ లివ్ లో August 7th. ఇది ఊరికనే చేసాం, దే యూ లవ్ ఇట్. అండ్ సోనీ లివ్ వాళ్ళ షోస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఆ అన్ని షోస్తో పాటు స్కామ్ 92 అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హంటర్తో పాటు మయసభ విల్ యాడ్ ఆన్ టు ఇట్. వీఆర్ సో హ్యాపీ టు బీ బ్యాక్డ్ అప్ యువర్ టీమ్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ మొత్తం ఆడియన్స్ సైడ్ నుంచి అండ్ మా అందరి సైడ్ నుంచి, ఈ సిరీస్ చేసిన తర్వాత సో రియల్గా ఏమైనా రియల్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఇందాక నుంచి అన్నయ్య అంటున్నావు, ఇద్దరం ఒకటే ఏజ్ తెలుసు కదా, టక్కన గుర్తొచ్చింది. సో పాలిటిక్స్కి నాకు చాలా దూరం అండి. హెడ్లైన్స్ చూసి అంతే, దానికి పైన లేదు. సో మయసభ సిరీస్ నేను విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఆ బ్యాక్ స్టేజ్ ఆఫ్ పాలిటిక్స్ ఏం జరుగుద్దో ఆయన క్లియర్గా రాశారు. ఇట్స్ ఫిక్షన్ అండ్ పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ తెలియదు ఏం జరుగుతుంది. కానీ షూట్ జరుగుతున్నంతసేపు మొబైల్లో పేర్లు ఎందుకు కానీ ఎవ్రీ డే అంటే మేబీ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్ అది నేను అనుకున్నాను. దట్ కుడ్ హ్యావ్ బీన్ ఎవ్రీ డే హీ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతున్న అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ వీడియోలో అంటే బ్రేక్ ఉన్నప్పుడు కానీ ఫోన్లో పెట్టుకొని ప్రతిరోజు చూసేవాడు. సో నేను అనుకున్నాను మేబీ ఉందేమో ప్లాన్ అని, బట్ ఇప్పుడు అర్థమవుతుంది అదంతా క్యారెక్టర్ కోసం చేశాడని. ఒకవేళ అట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఐ థింక్ ఐ లెట్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ గుడ్ పీపుల్ రూల్ ద కంట్రీ. Thank you so much. Thank you Naidu garu, thank you Reddy garu, and we are eagerly waiting for 7th August. Thank you to all the media.